హాయ్ ఫ్రెండ్స్. కిచెన్ ఎంత నీట్గా ఉంటే వంట చేయడానికి అంత మంచి మూడ్ వస్తుంది కదా. ఈరోజు మన వీడియోలో ఎలాంటి ఖర్చు లేకుండా వంటింటి సెల్ఫ్లు డబ్బాలు తక్కువ టైంతోనే మనం నీట్గా సర్దుకునే విధంగా నేను చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక సూపర్ టిప్ మీకు చాలా బాగుంటుంది చెప్తాను. మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. అందంగా కనిపించాలి అంటే మనకు ప్లాస్టిక్ డబ్బాల కంటే ఒకే సైజులో ఉండే గాజు సీసాలు కానీ ఇలాంటి స్టీలు కానీ మనం ఒకే రంగు డబ్బాలను వాడితే చాలా బాగుంటుంది. దీనివల్ల మనకు కిచెన్ అనేది లగ్జరీ లుక్ లాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి డబ్బా పైన లోపల ఏముందో స్పష్టంగా మంచిగా నీట్గా కనిపించేటట్టు లేబుల్స్ లాగా ఏదైనా చిన్న అక్షరాలు అతికించండి, లేకుంటే వైట్ అయితే కనిపిస్తాయి, వెతకవలసిన పని ఉండదు. మనకు సెల్ఫ్ డబ్బాలు అయితే మాత్రం సెల్ఫ్ల పైన జిడ్డు మరకలు అలాంటివి పడకుండా కొద్దిగా వెనిగరు, వంట సోడా, ఇంకా లిక్విడ్ సోపు కలిపి వాటర్తో కలిపి తుడిస్తే సెల్ఫ్లు కొంచెం కొత్త వాటిలా మెరుస్తాయి. మాది పెయింటింగ్ కాబట్టి నేను వల్ల ఏం చేయట్లేదు, మనకు చాలా బాగుంటుంది. మొన్నేనండి, వారం రోజులు కూడా కాలేదు, అంత సామాన్ మొత్తం సర్దేసి పెట్టాను. అయినా కూడా మళ్ళీ ఎక్కడున్నాయి అక్కడ ఎలా అయిపోయాయి కదా. అందుకోసమని నేను మళ్ళీ మనకు ఎంత నీట్గా పెట్టుకున్నా వారం రోజులకు మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. అందుకోసమని కొంచెం అప్పుడప్పుడు సర్దుకుంటూ ఉన్నామంటే మన ఇల్లు మనకి నీట్గా ఉండి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం పూట మనం పూజ చేసుకున్నా కానీ తొందరగా పని చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకోసమని నేను మళ్ళీ మొన్న దేవుడికి టెంకాయలు కొట్టినవన్నిటిని ఎండబెట్టాను. వాటన్నింటినీ మళ్ళీ మిక్సీ పట్టి డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను. కారము, ధనియాల పొడి, మొన్న దేవుడికి సరుకులు తీసుకొచ్చాము కదా, అందులో మొత్తం ఎక్కువ ఉన్నాయి. వాటన్నింటినీ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇంట్లోకి కావాల్సినవన్నీ మనం తీసి పెట్టుకోవాలి, మనదే బాధ్యత అది. మనం ఎంత నీట్గా పెట్టుకుంటే మనం ఫస్ట్ ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆడవాళ్ళతోనే అండి ఏదైనా సరే ఆడవాళ్ళ దగ్గరే ఉంటుంది ఇల్లు ఏ విధంగా ఉండాలి అనేది. నేను సరుకులు అన్ని సరుకులు ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇవి జీలకర్ర ఆవాలు మొన్న కలిపి పెట్టాను అక్కడ వంటకు కావాలనేసి. మిగిలిన అన్ని మళ్ళీ మూట కట్టి అందులో వేస్తున్నాను, మనకి ఎలా అవసరం ఉంటాయి ఖచ్చితంగా అనేసి నేను అన్నీ అలాగే పెట్టేస్తున్నాను. ఇది చింతపండు అయితే బాక్స్ మనకు వేరే బాక్స్లో పెడదాం అనుకున్నాను, ఆ బాక్స్ సరిపోలేదు, ఈ వేరే బాక్స్లో పెడుతున్నానండి. మీకు ఏ వీడియో కావాలి అంటే చెప్పండి, నాకు వీడియో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను ఏ వీడియో అయినా చేసి చూపిస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ ఇష్టం ఉన్నాయని చెప్పగలిగితే నేను ఆ వీడియోస్ చేస్తానండి. ఆడవాళ్ళకు ఉండవలసిన లక్ష్యం మనం ఇల్లు నీట్గా పెట్టుకోవడము, మన పిల్లల్ని మనం బాగా చూసుకోవడము, ఎవరైనా వీళ్ళు బాగా చేసుకుంటున్నారులే అన్నంత అదిగా ఉండడం, అంతే కదా ఆడవాళ్ళకు. ఎందుకు ఇంత గలీజ్గా పెట్టుకుంది ఇల్లు, ఇట్లా ఏమన్నా బాగుందే ఇల్లు అన్నట్టు కాకుండా వాళ్ళు ఎంత బాగా పెట్టుకున్నారు ఇల్లు, మంచి ప్రశాంతంగా ఉంది ఇల్లు అన్నట్టుగా ఉండాలి. మనకు ప్రతి ఆడవాళ్ళకు ఇదే విధంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఇదే విధంగా ఆలోచిస్తారనుకుంటున్నాను నేను. మొత్తం ఇవన్నీ సరుకులు మిగిలిపోయినాయి అన్నీ. ఇది మనకు సబ్జ గింజలు ఉంటాయి కదా, అప్పుడు బాక్స్ తడిగా ఉండే అలాగే వేయడం వల్ల అది అతుక్కపోయాయి. అందుకని మళ్ళీ వేరే బాక్స్లో వేస్తున్నాను, తీసి కవర్లో పెట్టాను. కొన్ని ఉన్నాయని జీలకర్ర మనము ఎప్పుడు వాడుకునేది కాబట్టి జీలకర్ర అన్నీ మొత్తం ఒక బాక్స్లో వేసి ఆ విధంగా పెట్టాను. ఎందుకంటే మనకు కావాల్సినది మొత్తం మనం నీట్గా సర్ది పెట్టుకుంటేనే మనకు ఉపయోగపడుతుంది. నాకైతే కిచెన్ నీట్గా ఉండడం అంటే ఇష్టం అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పని ఎక్కువైనప్పుడు ఆ కిచెన్ చూడాలంటే అసలు అంతా ఎక్కువ ఎలాగంటే మన చంద్రవింద్రగా ఉన్నట్టు ఉంటుంది, మనసు ఏం బాగుండదు అసలు. మనం కిచెన్ ఎంత నీట్గా ఉంటే అప్పుడు మనం పూజ చేసుకున్నప్పుడు కానీ మనం వంట చేసేటప్పుడు కానీ మనకు ముఖ్యంగా అదే కాబట్టి మనం నీట్గా పెట్టుకుంటేనే మనం బాగుంటుంది మనకు. నేను ఈ విధంగా పెట్టుకుంటాను. మీకు ఈ సెల్ఫ్లు కూడా ఏ విధంగా పెట్టాలో కూడా చెప్పండి. ఎందుకంటే నాకు వచ్చినట్టుగా నేను ఈ విధంగా పెట్టాను. అన్ని బెల్లము, బుడ్డలు అంటే పల్లీలు, మిగతా ఉప్పు, కారము, పసుపు అన్ని బాక్స్లో వేసి పెట్టానండి. ఇక్కడ చింతపండు వేస్తున్నాను, మనము చింతపండు వాడేది కదా. నేను బియ్యము, పప్పు మిగతావన్నీ స్టోర్ రూమ్లో అక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టలేదండి. ఎందుకంటే నాకు రూమ్లో సంచులు ఉన్నాయి, సంచులు అట్లనే పెట్టినా. ఇక్కడ నాకు ప్లేస్ లేదు బిందెలకు, వీటికి మాత్రమే సరిపోయింది. 2 బిందెలు, మనకు చట్నీలు, చపాతీ పిండి, అది రొట్టెలు, ఆ విధంగా నాకు కిచెన్లో ప్లేస్ అంత నాకు సరిపోలేదు. అందుకోసమని నేను ఇక్కడ పెట్టలేదు, అక్కడే పెట్టాను. ఇప్పుడు అన్ని మసాలాలు అన్నీ ఫ్రిడ్జ్లో ఇంకా చాలా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో చేయాల్సినవి. అసలు ఫ్రిడ్జ్ కూడా నీట్గా చేయలేదు. పైన మొత్తం అన్నీ ఎక్కడివక్కడ సర్ది పెట్టాము, అయినా దుమ్ము చాలా వస్తుంది. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెనిగర్ అవన్నీ వేసి మళ్ళీ తుడచాలి, అప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే కదా మనం తుడిచినది, ఇప్పుడు ఓన్లీ బాక్స్లు నీట్గా సర్ది పెడుతున్నాను. ఎందుకంటే మనకు కొంచెం నీట్గా లేకున్నా మనకు ఉండబుద్ధి కాదు, అందుకోసమని నేను నీట్గా సర్ది పెడుతున్నాను. ఈ విధంగా సర్ది
పొందుతున్నానండి. నిజం చెప్పనా, మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి. ఇంతవరకు మన వీడియో ఎవరైనా ఒక్కసారి చూసినట్లయితే నాకు ఒక్క కామెంట్ చేయండి. ఎందుకంటే అదొక ఆనందం నాకు. ఇంతవరకు కూడా నా వీడియో చూసేవాళ్ళు ఉన్నారా, 5 నిమిషాల వరకైనా సరే నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆశతో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. కానీ ఎవ్వరు కామెంట్ చేయలేదు. అంటే నాకు అర్థమైపోయింది నా వీడియోస్ అసలు చాలా అంటే చాలా స్లోగా గ్రోత్ అనేది లేదు. అసలు ఎలాంటి వీడియోస్ పెడితే నాకు వీడియోస్ గ్రోత్ ఉంటుంది అని అది అర్థమైతలేదు. ప్రకృతి వ్యవసాయం వీడియోస్ చేస్తున్నాను, కిచెన్ గార్డెనింగ్ వీడియో చేస్తున్నాను, ఈ మామూలుగా నేను చేసే ప్రతి పని వీడియోస్ పెడుతూనే ఉన్నాను. అయినా నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. కాకపోతే మీరు ఎవరైనా ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఉంటే నాకు ఒక్క కామెంట్ చేయండి. నేను మీకు ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు తోచినట్టుగా నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. మా ఆయన అంటూ ఉంటాడు, ఎప్పుడు వీడియోస్ అవి ఇవి పెడుతూ ఉంటావు, ఎందుకు పనికి మళ్ళీ అంత పనులు చేస్తూ ఉంటావు అంటే, నా సంతోషం కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా లైఫ్లో అయినా సరే నాకు ఎప్పుడైనా మంచిగా నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా అన్న సంతోషంతో నేను చేస్తున్నాను. కానీ చూడాలి ఎప్పుడు వస్తుందో ఆ గుర్తింపు అనేది. నేను ఈ విధంగా చేశానండి. నా కిచెన్ మొత్తం ఈ విధంగా చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. కొంచెం అంటే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ప్రోడక్ట్స్. అవి కూడా అంటే ఓన్లీ నేను బుక్ చేసిన తర్వాత అవి వచ్చిన తర్వాత కూడా చూపిస్తానండి. ఈ విధంగా సర్ది పెట్టాను. నిజం చెప్పండి ఏ విధంగా ఉందో నా కిచెన్. ఒక్కసారి కామెంట్ చేయండి అబ్బా. ఎవరు ఒక్క కామెంట్ అసలు ఎలా ఉందని రిప్లై అనేది ఉండదు. అందుకోసం అని అడుగుతున్నాను. మాకు కట్టెల పొయ్యి ఉంది. నేను కట్టెల పొయ్యి మీదనే చేస్తాను వంట. అంటే వంట చేయను, రొట్టెలు నీళ్ళు చేశానండి. ఎప్పుడైనా సరే దేవుని గుడి, ఈరోజు శనివారం కదా అందుకోసం పూజ చేశాను. ఈ విధంగా ఉందండి నా కిచెను. ఒకసారి చెప్పండి మీ ఇంట్లో మీరు ఎలా పెట్టుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. ఇది బాగుందా లేదా కూడా చెప్పండి. కుండలు వాడక కొంచెం 3 నెలలు అవుతుంది. ఎండాకాలం చేయలేదు, ఎందుకంటే వేడికి అన్నం అనేది మెత్తగా అయిపోతుందని చేయలేదండి. కుండలు అలాగే ఉన్నాయి. ఇక్కడ చింతకాయ చట్నీ, మామిడికాయ చట్నీ మా అమ్మ పంపించింది. చింతకాయ చట్నీ ఎంతైనా పుట్టిలే కదా. ఇక్కడ సింక్ అండి, సింక్ దగ్గర నేను ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాను. మిగతావన్నీ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇంకా అన్నీ నేను దీనికి సరిపోయే సైజులో ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. అది స్టాండ్, దానికి సరిపోయిన సైజు మాత్రమే తీసుకొని చేశానండి. ఈ విధంగా ఉందండి నా కిచెన్. కిటికీలు లేవు, మామూలుగా నేను జాలర్లు మాత్రం పెట్టాను. ఏ విధంగా ఉంది మీరు నిజంగా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఒక్క కామెంట్ చేయండి. అయినా నా బుద్ధి తక్కువ కాకపోతే ఎవరండి మన వీడియోస్ చూసి ఇంత దూరం వచ్చి కామెంట్ చేసేవాళ్ళు? నేను అస్సలు ఊహించను. నేను ఇది నమ్మలేను. ఈ విధంగా అసలు నా వీడియో చూసి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. అయినా కానీ నేను చేస్తున్నాను అంతే. అది నా సంతోషం కోసం. థ్యాంక్ యూ.